రైస్ చపాతీలోకి బంగాళదుంపల కూర ఒకసారి చాలా సింపుల్గా ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి దోరగా ఏగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతను 2 బంగాళదుంపలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోని 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. దీన్ని కూడా మళ్ళీ కలిపేసుకొని 5-6 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్, కొత్తిమీర కూడా వేసి మరొక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. కర్రీ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. రైస్ చపాతీలోకి బంగాళదుంపల కూర ఒకసారి చాలా సింపుల్గా ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి